హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం రిగ్రెషన్ టెస్టింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ రిగ్రెషన్ టెస్టింగ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ద న్యూ ఫంక్షనాలిటీస్ అలాంగ్ విత్ ద ఇంపాక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్. ఇది సింపుల్ డెఫినేషన్ రిగ్రెషన్ టెస్టింగ్కి. డీటెయిల్గా చెప్పాలి అంటే మనము రిగ్రెషన్ టెస్టింగ్ 2 కేసెస్లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏదైనా న్యూగా మాడ్యూల్ యాడ్ అయితే, అప్లికేషన్కి ఏదైనా న్యూ మాడ్యూల్ కనుక యాడ్ అయితే, ఆ న్యూ మాడ్యూల్ వల్ల ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏమైనా ఇంపాక్ట్ అయినాయా అని మనము చెక్ చేస్తాం. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. కేస్ 1 రిగ్రెషన్ టెస్టింగ్. సో ఇంకో కేసులో రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తాము అంటే, ఇప్పుడు డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసాము, ఆ డిఫెక్ట్స్ని ఫిక్స్ చేశారు. సో మనము ఆ డిఫెక్ట్స్ని రీటెస్ట్ చేస్తాం, ఆ డిఫెక్ట్ని టెస్ట్ చేస్తాము. అది ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అనేది దాన్ని రీటెస్ట్ అంటారు. కేస్ 2 రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మనం ఎగ్జాక్ట్ ఆ డిఫెక్ట్ ఫిక్స్ చేసిన ఎగ్జాక్ట్ డిఫెక్ట్ని టెస్ట్ చేయడమే కాకుండా, ఆ ఫంక్షనాలిటీ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ని ఇంపాక్ట్ చేసిందా అని కూడా మనము ఆ కేసెస్లో కూడా మనం రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తాము. సో బేసిక్గా చెప్పాలంటే రిగ్రెషన్ టెస్టింగ్ టూ టైప్స్లో చేస్తాము. కేస్ 1 వచ్చేసి ఏదైనా న్యూ మాడ్యూల్ యాడ్ అయినప్పుడు ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ యొక్క ఫంక్షనాలిటీస్ ఇంపాక్ట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి టెస్ట్ చేస్తాము. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైనా డిఫెక్ట్ ఫిక్స్ చేసినప్పుడు ఆ డిఫెక్ట్ వర్క్ అవుతుందా లేదా, అలాగే ఆ డిఫెక్ట్ ఫిక్స్ వల్ల ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఇంపాక్ట్ అయిందా, ఈ 2 కేసెస్లో మనం రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తామన్నమాట క్లియర్గా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే కనుక, కేస్ 1 వచ్చేసి ఏదైనా న్యూ మాడ్యూల్ యాడ్ అయినప్పుడు మనం రిగ్రెషన్ చేస్తామని చెప్పాం కదా. సో ఇప్పుడు ఏటీఎం మెషినే ఒక అప్లికేషన్ అనుకోండి. దానిలో ఒక మాడ్యూల్స్ వచ్చి పిన్ చేంజ్ ఉంది. ఇంకో సెకండ్ మాడ్యూల్ వచ్చేసి మనీ విత్డ్రాల్ ఉంది. థర్డ్ మాడ్యూల్ వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో కస్టమర్ ఏమన్నారంటే, నాకు పిన్ చేంజ్ మాడ్యూల్ అండ్ మనీ విత్డ్రాల్ మాడ్యూల్ చాలు అన్నారు. ఇంకా సెకండ్ ఫేజ్కి వచ్చేసి నాకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా కావాలి అన్నారు. సో అప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ యాడ్ చేసాం. సో ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ మాడ్యూల్ కూడా యాడ్ చేసిన తర్వాత, ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ మాడ్యూల్ యాడ్ చేయడం వల్ల ఈ మాడ్యూల్ ఏదైనా పిన్ చేంజ్ మాడ్యూల్ కానీ మనీ విత్డ్రాల్ మాడ్యూల్ కానీ వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని ఏమైనా ఇంపాక్ట్ చేసిందా అని మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఇది కేస్ 1 రిగ్రెషన్. కేస్ 2 రిగ్రెషన్ వచ్చేసి, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీలో కానీ పిన్ చేంజ్ మాడ్యూల్ కానీ మనీ విత్డ్రాల్ మాడ్యూల్లో కానీ ఏదైనా డిఫెక్ట్ వచ్చింది, ఆ డిఫెక్ట్ ఫిక్స్ చేయడం వల్ల రెస్ట్ ఆఫ్ ది 2 మాడ్యూల్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనేది మనం టెస్ట్ చేస్తాం. సో ఇది రిగ్రెషన్ టెస్టింగ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఐ హోప్ మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి డీటెయిల్డ్గా అని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. లేదు మీకు క్లియర్ అనుకుంటే కనుక, లేదు మీరు ఇంకా వేరే ఏదైనా టెస్టింగ్ కాన్సెప్ట్స్ క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు కమెంట్స్లో పోస్ట్ చేస్తే నేను ఆ కాన్సెప్ట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.